చరవాణిలో రాజకీయాలు ఏమైనా అబ్బా విజయం వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, సంతోషం. సినిమా ఇండస్ట్రీ అందరికీ, భారత సినిమా ఇండస్ట్రీలో అందరికీ సంతోషించాల్సిన విషయం. మన సినిమా హీరో ముఖ్యమంత్రి అయ్యాడు, అది కూడా 2 ఏళ్లలో పార్టీ పెట్టగానే. సో ఐ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అక్కడ రాజకీయాలు ఏముంటాయి? ఇప్పుడు కమల్ హాసన్ గారు ఆయన వచ్చింది మంచిది అన్నాడు, ఈవెన్ రజనీకాంత్ గారు కూడా ఆయన రావటం మంచిది అన్నాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. పోతే రజనీకాంత్ గారు నాకు ఎప్పుడైనా పోటీ అంటే కమల్ హాసనే కానీ ఇంకెవరో కాదని నిజమే. ఎందుకంటే ఆ జనరేషన్కి వాళ్ళిద్దరే పోటీ. ఇప్పుడు వాళ్ళిద్దరూ హీరోలు అయిన కాడి నుంచి రజనీకాంత్ కమల్ హాసన్కి రజనీకాంతే పోటీ, వాళ్ళకి ఇంకోళ్ళు పోటీ లేరు. మనకి అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, ఇక్కడ చిరంజీవి గారు, వీళ్ళెవళ్ళకి ఇంకోళ్ళు పోటీ గారు. వాళ్ళకి మార్కెట్లో వాళ్ళ వాల్యూ ఎంత ఉంది అనేది పక్కన పెడితే వాళ్ళకి వాళ్ళే పోటీ. సో ఇప్పుడు రజనీకాంత్ గారు వచ్చేటప్పుడు డెఫినెట్గా కమల్ హాసనే పోటీ అవుతాడు. ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఆయన ఇది కానీ. ఈయన కమర్షియల్ హీరో, ఈయనకి అజయ్ గారు పోటీ అవుతాడు, విజయ్కి అజయ్ గారు పోటీ అవుతాడు. అసలు ఆయన మానేశాడు కాబట్టి ఇప్పుడు అజిత్కి ఇప్పుడు పోటీ లేకుండా పోయింది. సో అంతే తప్ప దాన్ని మనం రాజకీయంగా తీసుకోకూడదు. ఆయన చెప్పింది ఏంటంటే కమల్ హాసన్ ఆయన సమవుజ్యులు కాబట్టి, సమకాలీకులు కాబట్టి మేమిద్దరం ఒకరికొకళ్ళం పోటీ ఇప్పటికైనా అని చెప్పేది ఆయన ఉద్దేశం. అంతే తప్ప విజయ్ని తక్కువ చేయటమో ఎక్కువ చేయటమో కాదని నా ఉద్దేశం.